హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. ఈ మినీ బ్లాగ్ ఏంటంటే, నేను కొత్త హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇది వరకు అయితే ఇద్దరం దగ్గరే ఉండేవాళ్ళం. జస్ట్ మాకు 10 మినిట్సే ఉండే డిఫరెన్స్. సో అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 అవర్ పడుతుంది మాకు ఇద్దరికి హౌసెస్కి. సో ఇంత దూరంగా మేము వచ్చేసామన్నమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 డేస్కి నేను మా అత్తయ్య వస్తే నేను మా వారు అత్తయ్య వెళ్ళాము. ఇంకొక ఆంటీ కూడా వెళ్ళామన్నమాట. మేము నలుగురం అయితే ఒక వీకెండ్ అయితే వెళ్ళాము. పిల్లల్ని చాలా మిస్ అవుతున్నా నేను. వెళ్తే అక్కడ వదిన అలాగే మా బుడ్డోడు అన్నయ్య కలిసి నేను వెళ్ళిన రోజే ఆఫ్టర్నూను నాకు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. బాలకృష్ణుడిని ఉయ్యాలో ఊపినట్లుగా అనమాట. అలా నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను దాన్ని నా పూజ గదిలో పెట్టేశాను. ఎవ్రీడే పూజ చేసిన తర్వాత అలా బాలకృష్ణుడిని అయితే అలా ఉయ్యాల్లో ఊపుతూ ఉంటాను అనమాట. సో నాకు ఆ గిఫ్ట్ చాలా స్పెషల్. ఇది మా వాడే సెలెక్ట్ చేశాను అత్త అని చెప్పాడనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఆ గిఫ్ట్. మా వదిన అయితే ఈ క్రెడిట్ అంతా మా వదినకి ఇవ్వచ్చు. తనే వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఎప్పటి నుంచో ఇద్దాము అని అనుకుంటుందంట. అందుకని నాకు ఆ రోజైతే టైం వచ్చిందని చెప్పేసి ఇంకా ఇచ్చింది. సో మా బుడ్డది చూడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో. సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. సో అంత అటాచ్మెంట్ తెలియలేదన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడైతే నేను దూరంగా ఉన్నాను కదా, నేను వెళ్తే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు చాలా మిస్ అవుతున్న వాళ్ళని. సో చాలా త్వరగా ఎదిగిపోతున్నారు ఇద్దరు కూడా. ఇగ్నోర్ మై కొప్పు. నేను అప్పుడే నిద్ర లేచాను. ఇంకా ఈవినింగ్ చీకటి పడిపోతుంది అని చెప్పేసి అయితే ముందే ఇచ్చేస్తున్నారు. పసుపు బట్టి ఇచ్చి అలాగే గిఫ్ట్ అయితే ఇచ్చారు. చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. అలాగే వాళ్ళు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా మా బుడ్డదానికైతే మొన్న వరలక్ష్మీవ్రతం అప్పుడు తన చేత అక్షింతలు వేయించుకున్నాను కదా, అలాగే వేయించుకోవాలని చెప్పేసి అది అలవాటు అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి వేయించేసుకొని వాళ్ళకు కూడా నా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా అత్తయ్యకి కూడా పసుబట్టు అయితే ఇచ్చేసారనమాట. అత్తయ్య కూడా తీసేసుకున్నారు. మా అత్తయ్యనైతే వెళ్ళి దగ్గరుండి అదే తీసుకొచ్చిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోకి ఎంతే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.